హోర్ముజ్ జలసంధి మళ్ళీ క్లోజ్ అవుతాడ. ఎందుకు? ఏ దేశానికి మినహాయింపు లేదన్నా ఇరాన్ జలసంధిని తెరిచిన 24 గంటల్లోనే యూటర్న్. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపణ. నౌకల రాకపోకలపై గందరగోళం. ఇండియన్ షిప్ సహా మరో నౌకపై కాల్పులు. భారత్కు వస్తున్నటువంటి 13 నౌకలను అడ్డుకున్నటువంటి IRGC అంటూ చూస్తాం. సో ఇక్కడ గమనించండి, మళ్ళీ అంటే ఇరాన్ యుద్ధం అనేది ఎటెటు పోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో హోర్ముజ్ మళ్ళీ క్లోజ్ అయిందంట. సో ఇక్కడ చూడండి, ఇరాన్ దౌత్యవేత్తకు సమన్లట. హోర్ముజ్ జలసంధి దాటడానికి యత్నించిన 2 భారతీయ నౌకల వైపు ఇరాన్కు చెందినటువంటి రెవల్యూషనరీ గార్డులు కాల్పులు జరపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. రెవల్యూషనరీ గార్డులు కాల్పులు జరపడంతో ఆ నౌకలు తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్రం భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాల్ని పిలిపించి తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఇరాన్ చర్యను ఖండించింది. అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఈ ఘటనను ఖండించారంటూ చూస్తా ఉన్నాం. సో మన భారతదేశ నౌకలపైనే కాల్పులు జరిపింది IRGC. అంటే 24 గంటలు గడవక ముందే ఏ విధంగా ఇరాన్ యూటర్న్ చేసుకొని హోర్ముజ్ జలసంధిని క్లోజ్ చేసి ఈరోజు అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి చెప్పేసి ఇదంతా కూడా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో హోర్ముజ్ జలసంధిని తెరిచామంటూ ప్రకటించిన 24 గంటలోనే ఇరాన్ యూటర్న్ తీసుకుని హోర్ముజ్ మళ్ళీ క్లోజ్ చేసి ప్రకటించింది. ఈసారి ఏ దేశానికి మినహాయింపు ఉండదని, ఏ నౌకను వదలబోమని IRGC తేల్చెప్పింది. జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తున్నటువంటి 2 మర్చెంట్ నేవీ షిప్లపై IRGC గన్ బోట్లు కాల్పులు జరిపాయి. ఈ పరిణామాలతో హోర్ముజ్ వద్ద మరో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రపంచ దేశాలను మళ్ళీ యుద్ధ భయం వెంటాడుతోంది. నౌకల రాకపోకలపై తీవ్ర గందరగోళం నెలకొంది. లెబనాన్లో సీజ్ ఫైర్ ఒప్పందం అమల్లో ఉన్నంత కాలం హోర్ముజ్ తెరిచే ఉంటుందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి చెప్పారు. అయితే 24 గంటలు గడవక ముందే ఇరాన్ అనూహ్యంగా తన నిర్ణయం మార్చుకుంది. శనివారం జలసంధిని తిరిగి తన సైనిక నియంత్రణలోకి తెచ్చుకుంది. ఈ టెన్షన్ల కారణం హోర్ముజ్ వద్ద అమెరికా చేపట్టినటువంటి బ్లాకెడ్ అని జలసంధిని తాము తెరిచిన అమెరికా బ్లాకెడ్ తొలగించకపోవడంతో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ మండిపడుతుంది. దీంతో పాటు ఇరాన్ ఓడరేవుల నుంచి ఎగుమతి దిగుమతులు జరగకుండా ట్రంప్ కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇరాన్ తన పంతా మార్చుకొని పూర్తిస్థాయి ఒప్పందాన్ని వచ్చే వరకు ఈ దిగ్బంధాన్ని ఎత్తేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారట. సో ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందాలకు ఒప్పుకొని తెరిచింది. మరి ఆ బ్లాకెడ్ అనేటువంటి ఒప్పందాన్ని కూడా ఈరోజు వాళ్ళు వెనక్కి తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అమెరికా అగ్రరాజ్యం కదా, నేను చెప్పి నడుస్తానే అనుకుంటుంది, కానీ ఇరానే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఇరాన్ చెప్పినట్టే నడిచేలా వ్యవహరిస్తూ ఉంది. ఇరాన్ చెప్పినట్టు నడవకపోతే ఇరాన్ మొత్తం హోర్ముజ్ జలసంధి తమ ఆధీనం తీసుకొని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. సో చూడండి, మొత్తం అన్ని దేశాలకు సంబంధించినటువంటి నౌకలు వెళ్ళొద్దని చెప్పేసి అల్టిమేట్ జారీ చేసింది. దానికి సంబంధించి మన భారత నౌకలు వెళ్తుంటే వాటిపైన కాల్పులు జరిపినట. దానిపైన మన దేశం కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో జలసంధి గుండా వెళ్తున్నటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. మరో కంటైనర్ నౌకపై క్షిపణి వంటి ప్రొజెక్టైల్ దాడి జరగడంతో కంటైనర్లు దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో జలసంధి గుండా ఇండియాకు వస్తున్నటువంటి 13 నౌకలు IRGC పెట్రోలింగ్ నౌకలు అడ్డుకొని వెనక్కి పంపాయి. ఇరాక్ నుంచి చమురు తరలిస్తున్నటువంటి ఒక సూపర్ ట్యాంకర్ తో సహా 2 భారత నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరపడంతో వెనక్కి వెళ్ళాయట. ప్రస్తుత పరిణామాలు. నిజానికి ఇరాన్ 10 రోజుల క్రితం జలసంధి తెరిచినప్పటికీ అమెరికా తన బ్లాకెడ్ ఉపసంహరించుకోలేదు. దీన్ని తమను మోసం చేయడమని భావించిన ఇరాన్ మళ్ళీ జలసంధిని తన పూర్తి నియంత్రణలోకి తీసుకొని అక్కడి నుంచి వెళ్లే నౌకలకు టోల్ ట్యాక్స్, ముందస్తు అనుమతి వంటి కఠిన నిబంధనలు పెట్టింది అమెరికా నౌకాదళ దిగ్బంధం. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ ఓడరేవులపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి ఏ వస్తువు బయటకు వెళ్లకుండా, అలాగే బయట నుంచి ఏ సరకు రాకుండా, ఇరాన్ లోపల రాకుండా అమెరికా నౌకలు అడ్డుకున్నాయి. దీంతో మా రేవులను మీరు నిర్బంధిస్తే, సో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైనటువంటి హోర్ముజ్ జలసంధిని మేము మూసివేస్తాం. మాకు వ్యాపారం లేనప్పుడు వేరే ఎవరిని ఇక్కడి నుంచి కూడా వ్యాపారం చేయనీయమంటూ ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. అనుమతి లేకుంటే నో ఎంట్రీ. వణుకుతున్న ప్రపంచ చమురు మార్కెట్ శాంతి ప్రయత్నాలకు ఆఖరి అవకాశం. సో ఇప్పుడు కేవలం కొంతమేర మాత్రమైనటువంటి ఈ ఎఫెక్ట్ అవుతుందో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయం వల్ల, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేయడం వల్ల ఇంకా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందికర పరిస్థితులకు నెట్టబడుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని ఓడించడానికి మా నేవీ రెడీ. అమెరికాకు ఇరాన్ సూపర్ లీడర్ ముస్తఫా ఖమేనీ వార్నింగ్ అంటూ చూస్తాను. సో ఇది ఒక పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.